అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. లైవ్ని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మన ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టించడం, మన మీద తప్పుడు ప్రచారాలు చేయటం, మనం మాట్లాడిన వీడియోల్ని ఎదరా ముందు కట్ చేసి ఏదో ప్రచారాలు చేసుకోవటం, ఇది ఒక్కటే తెలిసింది జగన్ రెడ్డికి. మా జగ్గు బ్రో సీట్ సిరిగిపోతుందండి. పాపం అతను బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. రెంట్కి చెడ్డ రేవడైపోతున్నాడు, ఏకాకి అయిపోతున్నాడు. బిడ్డ, మన బిడ్డ చూస్తుంటేనే కాస్తంత బాధ అనిపిస్తుంది. అది క్యాన్సర్ గడ్డ అని తెలిసినా కూడా ఇంతలాగా అడ్డంగా బుక్ అయిపోతాడని ఎప్పుడు అనుకోలేదండి నేను. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, జగన్మోహన్ రెడ్డి అతను వచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్తో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తోటి 2014లో 67 సీట్లు, అలాగే 2019కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్కి ఈ గొడ్డల కథ, కోడికత్తి డ్రామా, ఈ పాదయాత్రలో చెప్పిన ముద్దులు ముచ్చట్లు ఇవన్నీ యాడ్ అయితే మొత్తానికి ఏదో గెలిచాడు మామ అనిపించుకున్నాడు ఒకసారికి. కానీ ఇతను గెలిచిన తర్వాత ఇతని బ్యాక్గ్రౌండ్ అంటే ఇతని చరిత్ర అంతా దొంగతనాలే కదా. అతను ఒక ప్రొఫెషనల్ దొంగ జగన్మోహన్ రెడ్డి. దొంగతనం చేసినోడు చిన్న చితక దొంగతనం చేస్తే ఆడొక 10,000 చేస్తాడు, 10 లక్షలు చేస్తాడు, లేదా ₹1 కోటి దొంగతనం చేస్తాడు. కానీ 1,00,000 కోట్లు దొంగతనం చేసిన ప్రొఫెషనల్ దొంగతనం. ఆ కేసులు ఉన్నాయి అతని మీద. సొంత బాబాయినే డబ్బుల కోసం సొంత బాబాయిని చంపించుకున్న చరిత్ర ఉంది. ఈ కేసులన్నీ అతని మీద చుట్టుకుంటాయని మనోడు ఒక తింగర పని ఒకటి చేశాడండి. ఏంటయ్యా తింగర పని అంటే, అతను అనుకున్నది కాంగ్రెస్ ఓటింగ్. కానీ ఇతను ఏం చేశాడు గెలిచిన తర్వాత అంటే, ఇతను కేసులు తోడుకుండా ఉంటారని బీజేపీ కాళ్ళు దగ్గర పడ్డాడు వెళ్ళి. బీజేపీ కాళ్ళు దగ్గర పడి బీజేపీని ప్రసన్నం చేసుకున్నాకి నానా తంటాలు పడ్డాడు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం అయిపోతున్నావు. పక్కన ఈ రాష్ట్రంలోని ఏ సమస్యల్ని పట్టించుకోకుండా ఇంకా అప్పులు తెచ్చేసి 10,71,000 కోట్లు అప్పులు తెచ్చేసి జనాలకేమో 30 రూపాయలతో మూతి మూసేసి ఇలాగా పాపం ఏదో పడ్డాడు తంటాలు. ఇప్పటికి ఏమైందిరా బాబు, ఎగిరెగిరి పడ్డావు వెంకట్రావు, ఏమైందిరా చివరికి అంటే, మనోడు బీజేపీతో చేరాడని కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ మనోడిని వదిలిపోయింది. ఇప్పుడు 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి మనోడిని బీజేపీ కూడా వదిలేసిందండి. చాలురా నీ సేవలు మాకేగా తమ్ముడు, అన్నయ్య మీ సేవలకి మాకు చాలు, పక్కన ఉండరా బాబు కాసేపు అని అన్ననే కూరలా కరేబాగులా తీసి పక్కనెట్టారండి వాళ్ళు. బాబా బాబా నేనైతేనండి అదే పరిస్థితిలో ఉంటే నీళ్ళని బావిలో దూకి చచ్చిపోదునండి, లేదా ఎక్కడనో చెంచాడు నీళ్ళు ఉంటే ఆ నీటిలో ముక్కు పొడిగేసి చచ్చిపోదునండి. చా అయితే పాపం అంతలాగా అన్నని చీకొట్టడానికి ఒక కారణం కూడా ఉందండి. ఎందుకంటే మనం ఒకసారి చరిత్ర గురించి ఆలోచిస్తే పార్టీలు పొత్తులు అనేది ఎక్కడైనా జరుగుతాయి. జగన్ బ్రో అంటాడు నేను ఎవరితో పొత్తు లేదు, సింగిల్గా వస్తానని. కానీ అతనితో ఎవడు పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాడు? మీరు చూడండి 2014 నుంచి పాపం జగన్ బ్రో 2014 తర్వాత 17లోనే ఎప్పుడో నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు మనోడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే మనోడికి భయం వేసి కాళ్ళు చేతులు వణుకొచ్చి అమ్మ ఎలాగైతే 2019లో కూడా వెళ్ళా పవన్ కళ్యాణ్ గారిని ఏదో కొంచెం పొత్తు అడిగి రావచ్చు కదా అని పవన్ కళ్యాణ్ గారికి పొత్తు ప్రపోజల్ పంపాడాడు మనోడు. చెచ్చే నీలాంటి దొంగ కొడుతూ నాకు పొత్తు ఏంటి అసలు అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన అసలు ముక్కుసూటి మనిషి కదా, ఏదైనా ముఖమే చెప్తాడు. మనోడు ట్రై చేశాడు, పాపం ట్రై చేయకపోవటం కాదండి. అలాగే తెలంగాణలో కూడా సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడట 2014 ముందు 14 తర్వాత. కానీ రాను పార్టీలన్నీ మనోడిని వెలేస్తాయి. ఇతని క్యారెక్టర్ మంచిది కాదు. అధికారం కోసం డబ్బు కోసం సొంతోళ్ళనే చంపుకుంటాడు. ఒకవేళ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకుని 1,00,000 కోట్లు సంపాదించుకుంటాడు. ఇలాంటి వాడితో పొత్తు మనకు సరిగాదరా బాబు అని ఎవడో పొత్తు పెట్టుకోలేదు అన్నతోటి. అయితే ఇప్పుడు వచ్చిన మరి బీజేపీ ఎన్నాళ్ళు బీజేపీ మనోడిని ఎందుకు మెయింటైన్ చేసింది? ఎందుకంటే రాజకీయ నాయకులు ఉంటారండి. రాజకీయ నాయకుల దగ్గర అన్ని రకాల మనుషులు ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు, అలాగే మేధావులు ఉంటారు, డైరెక్ట్గా ముందుకెళ్ళి మాట్లాడే అధికార ప్రతినిధులు ఉంటారు, ఇలాగ అందరూ ఉంటారు. వాళ్ళతో పాటు చోటా మోటా ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ని కూడా మెయింటైన్ చేస్తారు. ఎందుకని పని చేస్తారు కదా. ఒకవేళ ఎవడన్నా పార్టీ మీదకి వస్తున్నాడు, దమ్కి ఎత్తున్నాడు, వాడికి ఒక ₹1,00,000 వెళ్ళరా అంటాడు, అడ్డు నిలబడతాడు. కానీ ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా పబ్లిక్గా వాళ్ళతో కలిసిమెలిసి తిరగరు. వాళ్ళని ఎక్కడో చీకట్లో ఎప్పుడన్నా పని ఉంటే అరే ఆ పాలన ఓడన్నాడు కదా రాత్రి 11:30 వచ్చి కాలమని ఎవడో చూడకుండా అంటారు. అంటే అలాంటి వ్యక్తుల్ని రహస్యంగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మా జగన్ బ్రోను కూడా అలా మెయింటైన్ చేసిందండి బీజేపీ. ఈ చోటా మోటా క్రిమినల్స్ ఉంటారు కదండి, చిన్న చితక పనులు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని ఎలాగైతే మెయింటైన్ చేస్తారో రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ఇది ఓన్లీ బీజేపీని ఒకటిని అంటలే, అలా ఇతన్ని ఆ చోటా మోటా క్రిమినల్ లాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు అందరూ పబ్లిక్లో వద్దు, అతనితో మనకి పొత్తుగీత అలాంటివి ఏమీ లేవు, ఎప్పుడన్నా అవసరం వస్తే ఇస్తున్నాడు కదా సపోర్ట్ తీసుకోండి అంతే తప్ప అతనితో మనకేమీ సంబంధాలు లేవు.
అతనితో మన సంబంధాలు పెట్టుకున్నామంటే ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ పార్టీ దానికి దాదాపు బీజేపీకి 100 సంవత్సరాలు లేకపోవచ్చు, కానీ ఆర్ఎస్ఎస్కి 100 సంవత్సరాలు ఉంది చరిత్ర. మనకి మన ఈ లెగసీ అంతా నాశనం అయిపోద్ది. అరే ఏడ్రా వీళ్ళు ఎంత చెప్తారు, ఎన్ని నీతులు చెప్తారు, దొంగడితో కలిశారంటారు ఏంటని వాళ్ళు సిగ్గుపడ్డారండి. సిగ్గుపడి ఇండైరెక్ట్గా మనోడిని మెయింటైన్ చేశాడు. ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు ట్రీట్ చేశారు, ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా, ఒక కీప్ లాగా, ఒక అలాగనమాట. అంటే అది అక్రమ సంబంధం. సక్రమ సంబంధం. ఇప్పుడు భార్య ఉందండి, పబ్లిక్గా ఆవిడతోటి సినిమాకి వెళ్తాం, షికార్కి వెళ్తాం, లంచ్కి వెళ్తాం, ఎక్కడికైనా టూర్కి వెళ్తాం. కానీ కొంతమంది ఉంటారు, మా అంబటి రాంబాబు గారు అంటోళ్ళు, ఆడు పులిహోర బ్యాచ్ని మెయింటైన్ చేస్తాడు. అంటే అక్రమ సంబంధాలు ఉంటాయి. వాళ్ళని తీసుకుని డైరెక్ట్గా తిరగలరా అన్నను కూడా బీజేపీ అలా చూసిందండి. ఒక తెలుగుడుగా ఓ పక్కన బాధేస్తున్నా, మరో పక్కన రాష్ట్రం బాగుపడుతుందని ఆనందపడుతున్నానండి నేను. జగన్ రెడ్డి అనే వ్యక్తి అబ్బాబే అలాంటి మేము ఎంటర్టైన్ చేయలేం. ఒకవేళ అతను మాకు డబ్బులు ఇచ్చినా, అతను ఎంపీలతో సపోర్ట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అతను మేము ఎంటర్టైన్ చేయలేం. చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇమేజ్ ఉన్న వ్యక్తి, గౌరవం ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఇంత సీనియర్ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన గతంలో ఎన్డీఏకి కన్వీనర్గా చేశారటండి చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ అంటే మొత్తం భారతదేశానికే కన్వీనర్గా పనిచేశాడట ఆయన. ఒక్క సీటు కూడా గెలలేదని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు జగన్ రెడ్డి. ఆ ఒక్క సీటు కూడా గెలకపోయినా అలాంటి పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి డైరెక్ట్గా ముందుకు వచ్చారు బీజేపీ వాళ్ళు. మా ఓడు దాదాపు 30 మంది ఎంపీలతో సపోర్ట్ ఇస్తున్నా, అలా కూరల కరేపాకులాగా, ఓకల ఏకలాగా ఇలా తీసి పాడేటన్ని మేము ఖండిస్తున్నామండి. కండాలకు ఖండిస్తున్నాం మేము. పాపం బిడ్డ ఏమైపోతున్నాడండి ఆ తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ ఆడుకుంటుని, ఆ కళ్ళంలో కన్నీళ్ళు రావటం అనేసి రక్త కన్నీరు వస్తుందంటండి. ఎట్సారి ఇలా చేశారు మీరు, భలే ఎవరిలా ఉన్నారు మీరు. అయితే మనం కూడా కొన్ని ఉదాహరణలు ఉంటాయండి. ఇప్పుడు అన్నూరులోను గ్రామాల్లో ఎవడన్నా ఒకడు సారా వ్యాపారం చేసి అడ్డంగా సంపాదించాడు అనుకోండి, లేదా ఇంకోటి ఏదో ఆడవాళ్ళతో బిజినెస్ చేసి అడ్డదిడ్డంగా సంపాదించినట్టు ఉన్నాడు అనుకోండి. ఆడు ఎన్ని కోట్లున్నా వాళ్ళ పిల్లలకి సంబంధాలు రావు. కానీ ఆ ఇంటి పక్కోడు ఒకడు గౌరవంగా బతుకుతూ ఉంటాడు, ఏ ఆటో తోలుకుంటున్నో లేదా ఏదో చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నవాడు ఉంటాడు. వాళ్ళ పిల్లలకి తొందరగా సంబంధాలు వస్తాయి, తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇటు దగ్గర కోట్లోనే ఆడికి ఏ సంబంధాలు రావు. మా జగన్ బ్రో బతుకు కూడా అలాగే అయిపోయిందండి. ఇప్పుడు మా బ్రో దగ్గర కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు, కావాల్సినంత డబ్బు ఉంది, కానీ పొత్తు పెట్టుకునే ఒక్క పార్టీ లేదండి ఈ భారతదేశంలో. చచ్చ అంతకన్నా అవమానంకి ఏం కావాలండి? సొంత తల్లి చెల్లి తిడుతుంది ఓ పక్కన, సొంత సునీతారెడ్డి చెల్లి వచ్చి తిడుతుంది ఇంకో పక్కన, సొంత బావ తిడతాడు మరో పక్కన, సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిడతారు, ఎంపీలు తిడతారు, మంత్రులు తిడతారు. అయినా కూడా సిగ్గు లేకుండా బతకడం ఎలా అంటే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మా జగన్ అన్న. ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడు, ఎక్కడ ఎవరు ప్రశ్నలతో ఒక్క చిన్న మాట స్పందించడం, అలా ఉంటాడంతే, ఉండాలంతే అలాగే. నిన్న కాక మొన్న నా మీద కొన్ని ఆరోపణలు వస్తే అమ్మ ఏట్రా బాబు ఇలాగా రాజకీయాలకు వెళ్తుంటే లేని మాట్లాడినారేంటి అని సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది నాకైతే. లేని మాటలు అంటే ఇక్కడ అన్న చేసి అన్నీ ఉన్నా బయట పెట్టినా అబ్బే ఎక్కడన్నా చూడండి కూసింత సిగ్గు ఎక్కడన్నా మనకు కనపడుతుందేమో. అస్సలు అలా ఉండాలండి రాజకీయాల్లోకి వస్తే, ఇలాగ ఇనికిలాగా ఉండాలి. ఇలాగా మళ్ళంటోడు రాజకీయాలకి ఏం సూట్ అవుతాడండి? అది వర్గానికి ఇన్స్పిరేషన్. అన్న నమస్తే అన్న జగన్ రెడ్డి అన్న. అయితే జగన్ రెడ్డి అన్న సీన్ సిరిగిపోయింది అంటానికి ఇంకొక ఉదాహరణ చూపిస్తాను రండి. ఇలా కబుర్లు చెప్పండి రా అంటే వైసీపీ పేటీఎం బ్యాచ్కి వెళ్ళు అరే సినిమా తీసిందని చెప్తారు వీళ్ళు. ఏమంటే ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి, ఈయన పేరు గొల్లపల్లి సూర్యరావు, ఈయన పేరేమో కేసినేని నాని గారు, మరి ఈయన ఎవరో నాకు తెలీదు. అంటే మా వాడు ఒక తోపండి, శబ్దం అండి, వైనాడు 175 అండి, మొత్తం అన్నీ క్లీన్ స్వీప్ అండి, ఇది చాలా గారు చెప్తాడు. పోటీ చేయని క్యాండిడేట్లు లేరు, పోటీ నిలబడని క్యాండిడేట్ లేక పాపం గుడి ముందు బెచ్చగాడిలాగా అలాగ అన్నని ఏమో అనుకోకండి. ఎందుకంటే ఇలాంటి అన్న పరిస్థితి అలాగ వచ్చిందని చాలా బాధపడుతున్నాను నేను. గోతిగాడిని నక్కలాగా ఇంకెక్కడ ఏదైనా రాలుతుందేమో అని చూస్తారు ఎక్కడో, కానీ ద్రాక్ష చెట్టు కింద ఉన్న నక్కలాగా ఏదైనా పడితే బాగుండు. టీడీపీ నుంచి ఒక నాయకుడు వస్తే బాగుండు. మా పోటీ చేయడానికి దిక్కులేదు మా పార్టీలో, కబుర్లు మాత్రం పోలు చెప్తాం మేము, ఎవడన్నా ఒక్కడు వస్తే బాగుండని పాపం కాసు కూర్చున్నాడు జగన్ బ్రో. ఫస్ట్ నీకు ఓ తెలుగుదేశం నాయకుడు పడ్డాడు, బా దొరికాడు రా బాబు ఒక నాయకుడు, 4 ఒకటి దొరికాడు అని ఎన్నే పట్టుకుని వెళ్ళి విజయవాడకి పంపించేసుకున్నాడు. అంటే తర్వాత ఇంకో నాయకుడు పడ్డాడు, మరి సూపర్ రా బాబు అని ఆయన తీసుకుని వెళ్ళి రాజోలు ఎమ్మెల్యే క్యాండిడేట్ అట. మరి సిగ్గేట్లేదురా వైసీపీ వాళ్ళు మీకు? వైసీపీ నుంచి చాలామంది వచ్చారు టీడీపీలోకి,
వారందరికీ సీట్ అకామిడేట్ చేసే పరిస్థితిలో టీడీపీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న నాయకులు చాలామంది వెనక్కి తగ్గి త్యాగం చేయాల్సి వస్తుంది. ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఏమో క్యాండిడేట్ లేక ఎత్తుక్కుంటుంది. అంటే చెప్తే నమ్మరో, చాలా జరుగుతున్నాయి వెనకాల. అయ్యి బాబోయ్, అవన్నీ చెప్తే రకరకాలుగా ఉంటుంది. కానీ కథ అంత సిగ్గు ఉండాలి కదా. ఎంత ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అతని పేరు. అతనికి ఇస్తే ఓడిపోతాడని జగన్ అనేది తెలుసు. మొన్న లోకేష్ గారు అన్నారు మన ఇంటి దగ్గర చేస్తే ఎదురింట్లో ఎత్తే బంగారం అయిపోద్ది అని. సో మనోడు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కడ మార్చిస్తే గెలిచేస్తారా? జరిగే పని అది. పోటీ చేయడానికి దిక్కు లేదు జగన్ రెడ్డికి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, ఎంపీ క్యాండిడేట్లు లేరు. లేక మనోడు పోట్లు అంతా ఇంత కాదు. బయటకు వచ్చి చెప్పరంటే వై నాట్ 175 అంటే బయటకు వచ్చి చెప్పండి. బాధేస్తుందండి. అన్న ఎంత బతికి ఇలా కూరలో కరివేపాకు అయిపోతే నాకు చాలా, అంటే అసలు చాలా బాధేస్తుందండి బాబా.